నిజంగా కళ అనేది అదృష్టం. అందరూ కళాకారుడు కాలేరు. ఆ కళాకారుని అభిమానంతో సాదరంగా నేను ఆహ్వానిస్తున్నాను. చప్పట్ల మధ్య మరి ఆ మహిళ రారాజుని అభిమానం ఇస్తే మా హైదరాబాద్ దాకా వినిపిస్తుంది అన్నారు. మీరు అరిస్తే నాగే వినిపిస్తుంది. అంటే నా వివేకానంద స్టూడెంట్స్ పవర్ అంతేనా? ఓకే సార్, రైట్ సార్. మీ పిల్లలు బాగున్నారా? అంత చక్కగా ఉన్నారా బంగారు పిల్లలు ముద్దు ముద్దుగా? చాలా సంతోషంగా ఉంది మేడం. నిజంగా అంటే నేను చాలా స్కూల్ ఫంక్షన్స్కి వెళ్తుంటాను, కాలేజ్ ఫంక్షన్స్కి వెళ్తుంటాను. బట్ ఈ స్కూల్కి రావడం, మీ స్కూల్కి రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను కూడా ఈ ప్రాంతం వ్యక్తినే. మా ఊరు కూడా పక్కనే సిరిసిల్ల. సో మా ప్రాంతానికి వెళ్తున్న, మా స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్, ఆనందం నాకు కలిగింది ఈ ఫంక్షన్ రావడం. చాలా సంతోషం ఉంది సార్. నిజంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంత మంచి చిల్డ్రన్స్, ఇంత మంచి పీపుల్ చక్కగా అందరు ఎనర్జీగా ఫుల్ గోల ఇక్కడ చూడండి. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది. జబర్దస్త్ చూస్తారా మీరు అందరూ? చూస్తారా? అత్తారింటి ద్వారా చూసారా? సరే, ఇందులో నాలాగా సినిమా యాక్టర్ ఎంతమంది అవుతారు? వెళ్తారా? చేయిపోయి చెప్తాను. అందరు సినిమా యాక్టర్లే. మరి చూసేవాళ్ళు ఎవరు? సరే, ఇందాక ఒక అన్నయ్య కెనడా వెళ్తున్నాడు. అన్నయ్య కెనడాకి ఎంతమంది వెళ్తారు? కెనడా కూడా బాగా మంది వెళ్తారు. సరే, క్రికెట్ అంటే ఎంతమందికి ఇష్టం ఇక్కడ? ఇండియాకి క్రికెట్ ఎవరు ఆడుకుంటారు ఇక్కడ? ఇండియాకి, మన ఇండియా టీం క్రికెట్ ఎవరు ఆడాలనుకుంటున్నారు ఇక్కడ కదా? సో నాలాగా ఒక సినిమా యాక్టర్ అవ్వాలన్నా, మీ అన్నయ్యలాగా బాగా చదువుకొని కెనడా వెళ్ళాలన్నా, ఒక మంచి క్రికెటర్ అవ్వాలన్నా దానికి ముందు కావాల్సింది ఏంటి? ఇప్పుడు మనం బాగా చదువుకోవాలి కదా. ఈ టైంలో మనం బాగా చదువుకుంటేనే రేపు నాలుగు సినిమా యాక్టర్ అవ్వగలరు, అన్నయ్యలా కెనడాకి వెళ్ళగలరు, మీదే సాధించగలరు. సో బాగా చదువుకుంటారు కదా. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిందా మీది? నాకు చూపిస్తారా? బాగా ప్రిపేర్ అయినారా? ఓన్లీ క్లాసికల్స్ అయినా, మళ్ళీ పవన్ కళ్యాణ్ సాంగ్స్ ఉన్నాయా? వెరీ గుడ్. పిల్లల పర్ఫార్మెన్స్ చూడాలి, నాకు కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఒక్క మ్యాటర్ మాత్రం నేను బాగా అబ్జర్వ్ చేశానండి. ఇక్కడ చాలా స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను, చాలా నేను అబ్జర్వ్ చేశాను. ఇక్కడ కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక అబ్బాయి నేను ఈ స్కూల్లో చదువుకున్నాను, ఇక్కడ చదువుకొని రేపు నేను కెనడాకి వెళ్తున్నాను. దానికంటే బిఫోర్ మా అమ్మ నాన్న నన్ను మంచి ఒక కాస్ట్లీ స్కూల్లో, అంటే బాగా డబ్బులు పెట్టి వేరే ఇన్స్టిట్యూట్లో నన్ను చదివించారు. నాకు అక్కడ పెద్దగా చదువు రాలేదు. మళ్ళీ నేను ఇక్కడికే వచ్చి మా టీచర్స్ తోటి నేను చదువు నేర్చుకున్నాను. ఇంత మంచి స్కూల్ అన్నారు కదా స్టూడెంట్. సో ఆ స్టూడెంట్ బట్టి తెలుస్తుంది మీ స్కూల్ వాల్యూ ఏంటని. సో కీప్ ఇట్ మేడం. అలాంటి కెనడాకి వెళ్ళే స్టూడెంట్ ఇంకా మీరు 100 మందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ స్కూల్ యాజమాన్యం అందరికీ. ఎందుకంటే అంత మంచి స్టూడెంట్, తను చాలా హార్ట్ఫుల్ గా చెప్పాడు, ఈ స్కూల్ మిస్ అయిపోతున్నాను, మా మేడమ్స్ నాకు ఎంత సపోర్ట్ చేస్తేనే నేను ఈ స్థాయికి రాగలిగానని. సో స్టూడెంట్ చెప్పిన హార్ట్ఫుల్ సోల్ నాకు అర్థమైపోయింది. సో ఇంకా అటువంటి స్టూడెంట్స్ మీరు చాలా మందిని తయారు చేయాలని నేను హార్ట్ఫుల్ గా మీకు విష్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీతో పాటు నేను కూడా పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం కాసేపు. ఆ తర్వాత మనం కాసేపు టీం కింద పూర్తి బాధ్యత నాదే అంటే మల్లికాశరావు, మళ్ళీ కుప్పవరం ఇండియా క్రికెట్ టీం పూర్తి బాధ్యత వహిస్తారంట మల్లికాశరావు. ఆ కింద ఈ విషయంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారంటే చిదంబరం. పైలేను పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, పైన పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, దాని కింద ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ యువత. ఇట్లా స్కూల్స్ రకరకాలుగా ఉంటాయి, అట్లాంటి చదవద్దు మీరు, చక్కగా స్కూల్లో చదువుకోండి. సో చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇన్వైట్ చేసినందుకు. నా స్కూల్ డేస్ గుర్తొచ్చా. ఇందాక మేడం టీచర్స్ డే టీచర్స్ లా యాక్ట్ చేసిన పిల్లల్ని ఇన్వైట్ చేసి వాళ్ళు గిఫ్ట్ ఇస్తుంటే ఒకసారి నా బ్యాగ్ తీసుకు వెళ్ళిపోయాను. నేను కూడా మా స్కూల్లో చేసేటప్పుడు నేను కూడా మా తెలుగు టీచర్ లాగా నేను యాక్ట్ చేసేవాడిని.
బట్ నాకు గిఫ్ట్ రాలేదనుకోండి, అది వేరే విషయం. బట్ యాక్ట్ చేశాను, పార్టిసిపేట్ చేశాను. సో పిల్లలందరూ వచ్చి సరదా గిఫ్ట్ తీసుకుంటూ నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఇలా కాకుండా నెక్స్ట్ టైం మీ స్కూల్కి వస్తాను. ఈసారి ఇలా కాకుండా ఖచ్చితంగా నా టీం అందరిని తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ బాగా నవ్వించి వెళ్తానని ప్రామిస్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు పిల్లల పర్ఫార్మెన్స్ చూడాలి నాకు కూడా బాగా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ హీరోయిన్స్ చూస్తుంటాం కదా, చిన్న చిన్న పిల్లలు బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసి ఆ పర్ఫార్మెన్స్ ఒక సోల్ ఉంటుంది. అది చూడాలంటే ఎప్పుడైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మళ్ళీ వెళ్ళి దొరకదు. సో ఆ పర్ఫార్మెన్స్ చూద్దామండి. ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి చాలా. నేను అంటే మీ వాయిస్ వింటున్నప్పుడు చిన్నప్పుడు రేడియోలో వచ్చిన వాయిస్ సీనియర్ యాంకర్ ఏమో అనుకుంటాను మిమ్మల్ని. రియల్లీ గుడ్ గుడ్. సో దట్స్ నేను అప్పటి నుంచి చూస్తున్నాను. చాలా చక్కగా మీ ప్రొనౌన్సియేషన్ కానీ ఎవ్రీ వర్డ్ చాలా క్లారిటీగా ఉంది. సూపర్ మేడం. నేను మీ ఫ్యాన్ అయిపోయాను యాక్చువల్గా. వాళ్ళని పేర్లు పెట్టి భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, జుడ్డు అని చక్కగా ఆవిడ ఇన్వైట్ చేసి గిఫ్ట్ ఇస్తుంటే ఇక్కడ మనోడు సాంగ్ వేస్తున్నాడు, హూ ఆర్ యూ ఆవిడ చక్కగా బోర్డు పెట్టి పిలుస్తున్నారు. సరే ఇప్పుడు మనం ఏదైనా జోకులు చెప్పుకున్నాం అనుకున్నా ఆ పిల్లలు ఏనే మూడులో లేరు కదా. బేసికల్గా ఆ పిల్లలకు అందరు పిల్లలు అంటారు కానీ ఈ జనరేషన్ పిల్లలు కాదండి, మొత్తం పిడుగులండి. ఎందుకంటే ఎంత హైపర్ యాక్టివ్ అయిపోయారంటే పిల్లలు, అంటే అసలు వాళ్ళని మనం తట్టుకోలేమన్నమాట. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఆన్సర్స్ వాళ్ళ దగ్గర వస్తుంటాయి పిల్లల దగ్గర నుంచి. అంత షార్ప్ అయిపోయారు ఈ రోజుల్లో పిల్లలు. నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు ఫ్రెండ్ ఉన్నాడండి, ఆ ఫ్రెండ్కి ఒక స్కూల్ ఉంది ఇలాగే. ఒకసారి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. సరే వెళ్ళాను. పక్కనే క్లాస్ జరుగుతుంది, పిల్లల క్లాసు. నేను ఊరికే పిల్లల క్లాస్ చూద్దామని వెళ్ళాను అనమాట. అయితే అక్కడ ఒక టీచర్ ఒక పిల్లల్ని లేపి ఒక క్వశ్చన్ అడిగాడు. అరే లేదా ఒక క్వశ్చన్, నిజానికి భ్రమకి తేడా ఏంట్రా అని అడిగాడండి. ఏమడిగాడు టీచరు? ఒక పిల్లోని లేపి నిజానికి భ్రమకి తేడా ఏంటి అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లోడు ఏం చెప్పాడు, సార్ మీ పాఠం చెప్తుంది నిజం సార్, మీ పాఠం మేము వింటున్నామనే మీ భ్రమ సార్ అన్నాడు. సో వాళ్ళు ఇప్పుడు పిడుగులేదా పిల్లలు రాశారు, అంత స్ట్రాంగ్ పిల్లలు. సరే ఒకసారి వెనకాల మన పెద్ద మా యూత్ కోసం ఒక చిన్న బిట్ చెప్తాను. సో బేసికల్గా పిల్లల పర్ఫార్మెన్స్ చూద్దామని వచ్చాను. సో ఎస్పెషల్ మా యూత్ కోసం కదా, మీకోసం ఒకటి చెప్తాను. మా టీవీలు చూస్తాం కదా, టీవీలో స్టార్టింగ్ ఏమొచ్చేది, టీవీలో స్టార్టింగ్ కింద స్క్రోల్ లైన్స్ వచ్చేవి. స్క్రోల్ లైన్స్ చదివారా టీవీలో వచ్చే స్క్రోల్ లైన్స్? స్టార్టింగ్ లో ఒక స్క్రోల్ లైన్ వచ్చేది, ఆ తర్వాత 2 స్క్రోల్ లైన్స్ వస్తున్నాయి, ఆ తర్వాత 3 స్క్రోల్ లైన్స్. ఇప్పుడు టీవీ మొత్తం స్క్రోల్ లైన్స్ మధ్య 2 ఫిగర్ వస్తుంది, రైట్? ఆ స్క్రోల్ లైన్స్ ఎప్పుడైనా వరుసగా చదివారు? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మన జిల్లాకు చెందినటువంటి ఒక పాట మన జబర్దస్త్ ఫేమ్ వేణన్న గారు. వేణు ఈ జిల్లా కళాకారుడిగా ఈ స్కూల్కి గెస్ట్గా రావడం నా అదృష్టం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత అమ్మను మర్చిపోతున్నారు అందరూ. అమ్మను పెళ్ళిళ్ళు రాగానే అమ్మను మర్చిపోతున్నారు. ఆ అమ్మ గురించి వచ్చిన పాట. దయచేసి అందరూ కొంచెం సైలెంట్గా ఉంటే ఒక పాట పాడతాను. ఓకేనా పిల్లలు? అమ్మ పాట పాడాలా? ఓకే, రిధం వద్దాను. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయటపడ్డ రోజు తలచుకో. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయటపడ్డ రోజు తలచుకో. 9 నెలలు మోసినాది ఊపిరి కూలినాది, 9 నెలలు మోసినాది ఊపిరి కూలినాది, ఊడిగా నీకు చేసినాది ఉపవాసమున్నది, ఉత్తగాను ఊడిపడలేదు ఓ అమ్మ కొడుక, పురిటి నొప్పుల బాధపడలేదు. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ
కొడుక బయట పడ్డ రోజు తలచుకో దేవుడెక్కడ లేడురా దేవుడెక్కడ లేడురా వాడమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడ దిక్కురా అమ్మ లోటు ఎవరు తీర్చరురా అమ్మ లోటు ఎవరు తీర్చరు అమ్మ దీవెన నిన్ను నడుపు అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలచుకో బయట పడ్డ రోజు తలచుకో బయట పడ్డ రోజు తలచుకో.